IM6 న్యూస్ కి స్వాగతం. ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట డివిజన్లోని నాయ బ్రాహ్మణులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తారని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ నాయ బ్రాహ్మణ సేవా సంఘ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షునిగా నాచుపల్లి శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా సజ్జన కుమార్, కోశాధికారిగా తూముకుంట మల్లేష్లు 83 ఓట్లతో గెలుపొందారు. గెలుపు పొందిన నూతన కమిటీ సభ్యులకు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, జాతీయ అధ్యక్షులు అవకు జగదీష్, రాష్ట్ర అధ్యక్షులు చుక్క నరసింహులు గెలుపు పొందిన అభ్యర్థులకు నియామక పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ SSL అధ్యక్షుడు బుర్రి యాదగిరి, చందు యాదవ్, నాయ బ్రాహ్మణ సంఘం అడ్వైజర్లు యాదగిరి, చిరంజీవి, మోహన్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, ఆంజనేయులు, రమేష్, నాయ బ్రాహ్మణులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనం అందరం కూడా ఏకతాటి మీద నర్సింగ్ అన్నకు మద్దతు తెలపాలి, నర్సింగ్ అన్నకు గెలిపించుకోవాలి. మళ్ళీ మనకి ఏమైనా పని ఉంటే చేయించుకోవాలి. ఒక్కలే నాయ బ్రహ్మణులకు 150 డివిజన్లలో నాయ బ్రహ్మణులకు ఎవరైనా పని చేస్తున్నట్టే నర్సింగ్ అన్న అని చెప్పి ప్రతి వాళ్ళ చెప్పేస్తారు. జై ముద్దమన్న, జై ముద్దమన్న. దాని ప్రకారంగా మనకు మంచి సోర్స్ ఇచ్చిండు అన్న. ఎల్ల వేరులో కూడా ఆయన మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం నాయ బ్రాహ్మణులందరూ కూడా జగదీష్ అన్న చెప్పినట్టు అందరూ చెట్ల కింద, గుట్టల కింద, కమిటీలలో ఆడ ఇడవుందు. ఇలా మన సొంత బిల్డింగ్ అయింది. సొంత బిల్డింగ్లో మనం మన సొంత కార్యక్రమాలను నడిపించుకుంటున్నాము. కాబట్టి అన్నకు మరీ ధన్యవాదాలు చెప్తూ నరసింహన్నకు రాజు పక్కనే కలర్ ఏమని చెప్పిన ఎన్నికల బోయిన్పల్లి వార్డ్ అందరికీ ధన్యవాదాలు. మన ముఖ్య అతిథి హ్యాట్రిక్ కౌన్సిలర్ ముద్దం నరసింహరావు గారు, మన నాయ బ్రాహ్మణుల ఆశా జ్యోతి ఆయన రోజులు మనమైన రుణపడి ఉంటాం. ఎందుకంటే నేను సంఘంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి వార్డుల 150 వార్డుల నేను ఒకటే చెప్తుంటే చెట్ల కింద కూర్చునేది, గుళ్ళలో కూర్చునేది కూర్చోవద్దని చెప్పితే ఒక మనం అందరం కూడా ఏకతాటి మీద నర్సింగ్ అన్నకు మద్దతు తెలపాలి, నర్సింగ్ అన్నకు గెలిపించుకోవాలి. మళ్ళీ మనకి ఏమైనా పని ఉంటే చేయించుకోవాలి. ఒక్కలే నాయ బ్రహ్మణులకు 150 డివిజన్లలో నాయ బ్రహ్మణులకు ఎవరైనా పని చేస్తున్నట్టే నర్సింగ్ అన్న అని చెప్పి ప్రతి వాళ్ళ చెప్పేస్తారు. జై ముద్దమన్న, జై ముద్దమన్న. కనీసము నీడలకు పంపించడం జరిగింది. 150 వార్డులలో 10-12 వార్డులే జరిగినాయి. ఇంకా 140 వార్డులు ఉన్నాయి. రాబోయే రోజులలో మనము మళ్ళా ప్రభుత్వం మారితే ఈ ప్రభుత్వంలో అయితే మనకు బాగుపడుతుందని చెప్పేసి మనకు నమ్మకం లేదు. నాయ బ్రాహ్మణులను మొత్తం నాశనం పట్టిస్తుందంటే ఇదే ప్రభుత్వం. ఇప్పుడు ఈ 77 సంవత్సరాలలో ఎప్పుడు చూడలే ఇంత, ఇప్పుడు చూస్తున్నంత. ఒక్కొక్కరికి అన్న దృష్టి తీసుకుపోతున్నాం మనము. ఎందుకంటే కరెంటు బిల్లులు మాఫ్ అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇవాళ కరెంటు బిల్లులు కట్టమని 30,000, 40,000, 50,000 బిల్లులు వస్తున్నాయి మనకి. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మన నాయ బ్రాహ్మణులు ఎంతసేపు 100 రూపాయల కటింగ్కే బాధపడతారు. ఈ కరెంటు బిల్లు వచ్చింది, దీని మీద ఏమైనా ఒక ఉద్యమం తీసుకుందాము, స్థానిక కౌన్సిలర్లను కలుపుకొని, ఎమ్మెల్యేలను కలుపుకొని ఒక ప్రోగ్రామ్ తీసుకుందామని చెప్పి ఏ వార్డులో లేదు. నాకు రాలేదు కదా, ఇంకొకరికి వచ్చింది కదా అనే దృష్టిలో ఉన్నారు మీరందరూ. రేపు రాబోయే రోజులలో చాలా క్లిష్టమైన పరిస్థితులు తీసుకుంటాం. మనం బీసీల ఉన్న 16 గ్రూపులు తీసుకపోయి 28 వేసాడు. ఇప్పుడు అదంతా మనం చెప్పుకునేది. రేపు రాబోయే రోజులలో మనకు నాయ బ్రాహ్మణులకు ఎవరైతే మేలు కార్యక్రమం చేస్తారో, మన నాయ బ్రాహ్మణులకు ఎప్పటికీ వెన్నుదోడు ఉంటారో అలాంటి నాయకుడిని మన ముద్దమన్న నరసింహన్న ఆధ్వర్యంలో మనం ఎప్పటికి కూడా పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియపడుతున్నాం. ఎందుకంటే నాకు తెలిసినప్పటి నుంచి బోయినపల్లి వార్డుల ఇవాళ బోయినపల్లి వార్డుకి ఒక్కడికే నాయ బ్రాహ్మణుల కమ్యూనిటీ అని చెప్పుకోగలుగుతాం మనం. నేను ప్రతి మీటింగ్లో చెప్తాను. మీ అందరి దృష్టి అన్న దృష్టి తీసుకపోలేరు అసలు ఎప్పటిదాకా. నేను 7 మీటింగ్లు జరిగిన వార్డుల బోయినపల్లి వార్డు గురించి, నరసింహన్న గురించి చెప్తాను. ఇంకా మిగతా వార్డులలో జాగాలు ఇచ్చినాయి, అది గవర్నమెంట్ జాగాలు. కానీ ఇది మీ బోయినపల్లి వార్డులు ఏదో పుణ్యం చేసుకున్నారు, అట్లాంటి వ్యక్తి దొరికిండు కాబట్టి మనకు నీడ దొరికింది. ఇప్పటికీ మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు కాబట్టి, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది కాబట్టి మనం ఎప్పటికీ జీవితాంతం ఈ ముద్దమన్న ఫ్యామిలీకి రుణపడి ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియపడుతున్నాం. రాబోయే రోజులలో ఆయన ఎమ్మెల్యేగా నిలబడాలి, మినిస్టర్గా కావాలని చెప్పి మన నాయకులు అందరికీ కోరుకుంటున్నాం.
ఎందుకంటే అట్లాంటి వ్యక్తి మనకు ఒక అసెంబ్లీలో పోతే ఒక శాసన మండలిలో పోతే మంత్రిగా పోతే మనకు అన్ని పనులు జరుగుతాయి, మనకు అన్ని న్యాయం జరుగుతాయి. ఇలా కరెంటు బిల్లు మీద మనం అడిగేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మన దగ్గర ఐకమత్యం లేకపోవడం వల్ల కరెంటు బిల్లులు ఇంతగానం వస్తున్నాయి. బీసీ లోన్లు అని చెప్పి మన 205,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పెట్టిరు. అవి బీసీ లోన్ల ఫైళ్ళు తీసుకుపోయి వెనుక పడేసిరు. ఇట్లా ఎన్నో సమస్యల మీద మేము ఉన్నాం. కాబట్టి రేపు రాబోయే కౌన్సిలర్ ఎలక్షన్ల ఈ ప్రభుత్వానికి కార్పొరేటర్ ఎలక్షన్ల మనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి యావత్ నాయ బ్రాహ్మణులందరికీ కూడా రేపు 150 వార్డులు ఉంటాయా, 300 వార్డులు ఉంటాయా, కానీ ఎన్ని వార్డులున్నా రేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన నాయ బ్రాహ్మణులందరం పనిచేయాలి. పని చేసే నాయకుని ఎన్నుకోవాలని చెప్పి మీ అందరికి తెలియపరుస్తున్నా. మీ అందరూ ఐకమత్యం ఉండాలి, ఒకటిగా ఉండాలి. ఓడిన వాళ్ళు నేను గెలిచినా అని చెప్పి కొమ్మలు ఎగరేసుకోవద్దు, గెలవలేదని చెప్పి ఓడిపోయినామని చెప్పొద్దు. గెలిచిన వాళ్ళని గెలవని వాళ్ళని అందరినీ కలుపుకపోయి మన కుటుంబ సభ్యులాగా నడవాలని చెప్పి నూతనంగా ఎన్నుకున్న ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో, కార్యదర్శి ఉన్నాడో, కోశాధికారి ఉన్నాడో, రాష్ట్ర కమిటీ తొలిచుక నరసింహ ఇప్పుడు డిక్లేర్ చేస్తాడు. అన్న నరసింహరావు మధ్యలో నరసింహరావు కూడా సన్మానం చేసి వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాడు, వాళ్ళకి సహకరిస్తాడు, వాళ్ళకి ముందు ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ళకి చెప్తాడు. రేపు రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్ల నాకు తెలిసి బోయినపల్లిలో కార్పొరేటర్గా నిలబడ్డా, ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డా, నేను మాత్రం దినమంతా ఆయన ఎంబడే పనిచేస్తా అని చెప్పి అందరూ సహకరిస్తాం. కాబట్టి మనం అందరం కూడా నిలబడి మనం యావత్ నాయకులు మన అందరం ఒకతాటి మీద ఉండి మన దుకాణాలనే ప్రచారం చేసి మిగతా కాస్ట్ వాళ్ళకు 114, 124 కులాలు ఏదైతే బీసీలో ఉన్నాయో, ఎంబీసీలో ఉన్నాయో వాళ్ళకి అందరికీ తెలియపరిచి అందరం ఒకతాటి మీద ఉండి మనము నరసింహరావుని గెలిపించుకొని మళ్ళీ పంపించాల్సిన బాధ్యత మన అందరికి భుజకందాల మీద ఉన్నదని చెప్పి తెలియపరుస్తూ మనం అందరం కూడా యావత్ నాయ బ్రాహ్మణులందరం కూడా నరసింహరావు రుణపడి ఉంటామని చెప్పి అందరం కూడా గారికి, నరసింహన్న గారికి, యాదగిరి అన్న గారికి, అందరికీ, అలాగే కొత్తగా గెలిచిన ప్రెసిడెంట్ శివన్నకు, సెక్రటరీ కుమార్, మల్లేష్ అన్న, మా ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే ఎలక్షన్ అనేది ఒక పోటీ తత్వం. ఆ తత్వంతో పనిచేయాలని ఒక భావం, అందరికీ సర్వీస్ చేయాలని ఒక భావం ఉంటుంది. ఎందుకంటే నాకు ఓటేసారు, పని చేయాలి, చేస్తే రేపు గుర్తుంటుంది. ఇనాన్మస్ అయితే ఏమవుతుందంటే ఇక అది చెట్టుకు ఎక్కుకున్నట్టు ఉంటుంది. ఇది కింద నుంచి ప్రతి ఒక్కరు వేసి శివన్న అయితే పని చేస్తారని ఒక భావంతో నారాయణ కూడా సగం ఓట్లు వచ్చిన ఆయన కూడా ప్రతిపక్షంలో అందరూ కూడా ఫుల్ సపోర్ట్ కూడా చేయాలి. నేను కూడా మన బోయినపల్లి నాయకులు అందరికీ ఒకటే విన్నపించేది, ప్రతి ఒక్కరు ఒక అన్నదమ్ములు లేకుండా ఉండాలి. ఇది అనేది ఎలక్షన్ అయిపోయింది, ఈ తర్వాత అంతా మనం నార్మలే, మనం అంతేగా అంత కుటుంబ సభ్యులే. ఈ ఓడిపోయిన గెలిచిన కాదు, పని చేయాలి. ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా ఇలా హాస్పిటల్స్ కానీ, ఎవరో చనిపోతే కానీ, పోలీస్ స్టేషన్ కానీ, పిల్లల పంచాలు కానీ, మంచి కానీ చెడు కానీ ప్రతి విషయంలో ముందుండి అన్నీ కాపాడుతున్న వాళ్ళు అప్పుడే లీడర్ అవుతాడు. తర్వాత ఆశలు మీద కానప్పుడు అక్కడికి వస్తే నేను కూడా ఉంటా. ఎల్లవేళ మీకు ఏ రాత్రి సంఘాన్ని బాగుపడుతూ సంఘం చేసినట్టుగా చేయాలి. మిగతా నేను చూసుకుంటేది ఉన్నా కానీ